హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్ ప్రాక్టీస్ డే 9 అంటే ఫైనల్ గ్రాండ్ టెస్ట్కి వస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో 100 బిట్లు ఉంటాయని, 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయని. ఇవన్నీ కూడా మీరు కొంచెం టైం కేటాయించుకుని 100 అన్ని క్వశ్చన్స్ రాయండి. అందరూ కూడా అన్ని క్వశ్చన్స్ రాయండి. అన్ని మోడల్స్ కవర్ చేశాను. మొత్తం మీరు ఇప్పటివరకు ఏవైతే నేర్చుకున్నారో అన్ని మోడల్స్ కవర్ చేశాను. ఈ మోడల్స్లో మీరు అన్నీ ఒకసారి రివిజన్ చేసిన అవుతుంది. రేపు నుండి అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక అందరూ అన్ని ప్రశ్నలు రాయడానికి ట్రై చేయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో ఈరోజు రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు, కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే లైవ్ చాట్లో రాసినట్లయితే ఓన్లీ లైవ్ జరుగుతున్నప్పుడు మాత్రమే కనబడుతుంది. అదే మీరు కామెంట్ బాక్స్లో రాసినట్లయితే అది ఎప్పటికీ ఉంటుంది. కనుక మీరు యొక్క ఆన్సర్స్ని ఈరోజు దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి. లైవ్ చాట్లో మటుకు రాయొద్దు. ప్లీజ్ డోంట్ రైట్ యువర్ కామెంట్స్ ఆన్ లైవ్ చాట్స్. యూ రైట్ ఓన్లీ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ బాక్స్. ఇక మనం లైవ్ స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, మీ యొక్క వీడియోస్ను ఇంకా ఎవరైనా పంపించాలనుకుంటే ఈరోజు రాత్రి 10 గంటల వరకు టైం ఉందండి. ఈ 10 గంటల వరకు మీ యొక్క వీడియోస్ని నా యొక్క వాట్సాప్ నెంబర్ పంపించినట్లయితే రేపు రాబోయే డే 1 అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లోనే మీ యొక్క వీడియోని నేను టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏమీ పంపించాల్సిన లేదని జస్ట్ 2 minutes లేదా 1 minute వీడియో, లైవ్ వీడియో అంటే సెల్ఫీ వీడియో కానీ మామూలు వీడియో కానీ మీరు పంపించండి. మీరు ఈ ఛానల్ చూడకముందు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు, ఈ ఛానల్ చూసిన తర్వాత మీ యొక్క ఇంగ్లీష్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అయింది, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా లేదా, సరే చిన్న ఫీడ్బ్యాక్, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఉపయోగంగా ఉందండి. అదేవిధంగా మిగతా వాళ్ళకి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క 100 క్వశ్చన్స్ని ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. గ్రాండ్ టెస్ట్ని ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. ఎవరి పుస్తకం అతను అడుగుతాడు, ఎవరి పుస్తకం అతను అడుగుతాడు. సో మీ యొక్క టైం అనేది స్టార్ట్ అయింది. ఫాస్ట్గా రాయండి, తొందరగా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క టైం అనేది స్టార్ట్ అయింది. ఫాస్ట్గా రాయండి. ఈరోజు మనకు ప్రతి ప్రశ్నకు 30 seconds అయితే ఇవ్వడం జరుగుతుంది గ్యారెంటీగా. ఏమైనా చివరిలో ఏమైనా టెక్నికల్ మిస్టేక్ అయితే మనం ఏం చేయలేము, కానీ ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు 30 seconds అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 30 secondsలో ఒక ప్రశ్న తయారు చేయడం వస్తే ఆటోమేటిక్గా మనం ఏదైనా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హూజ్ బుక్ డస్ హీ ఆస్క్. ఎవరి పుస్తకం అతను అడుగుతాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె పాట ఎందుకు పాడదు. సో మీ యొక్క టైం స్టార్ట్ అయింది. ఆమె పాట ఎందుకు పాడదు. ఆమె పాట ఎందుకు పాడదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 seconds మాత్రమే టైం అండి. సో ప్రతి ప్రశ్నకు ఈరోజు మనకు 30 seconds మాత్రమే ఇస్తున్నాను. నా యొక్క ఈ కాన్సెప్ట్ ఏంటంటే 30 secondsలో మీరు ప్రశ్నకు ఆన్సర్ రాసినట్లయితే మీ యొక్క ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడవచ్చండి. ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వై డజంట్ షీ సింగ్ ఏ సాంగ్. ఆమె పాట ఎందుకు పాడదు. వై డజంట్ షీ సింగ్ ఏ సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను కారు ఎందుకు నడపను. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయద్దు. ఈరోజు మటు లైవ్ చాట్లో రాయద్దు, ఓన్లీ కామెంట్ బాక్స్లో రాయండి. 30 secondsలో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. ఈరోజు నేనైతే 500 కామెంట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. 500 కామెంట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ చేసిన 500 కన్నా ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. కనుక మీరు కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, కరెక్ట్గా రాయండి. నేను కారు ఎందుకు నడపను. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వై డోంట్ ఐ డ్రైవ్ ఏ కార్. నేను కారు ఎందుకు నడపను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు పండ్లు తింటావా. ఓకే, మీ యొక్క టైం అనేది స్టార్ట్ అయిందండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 seconds మాత్రమే టైం ఉందండి. కరెక్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. అదేవిధంగా కింద నా లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేయండి.
గ్రాండ్ టెస్ట్ అనేది రాయండి. అదేవిధంగా కింద లింక్స్ ఉంటాయండి, అవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలంటే వాళ్ళకి పంపించండి, వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పండి వాట్సాప్ గ్రూప్లో. సో అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది రేపు నుండి స్టార్ట్ ఉందని చెప్పండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డూ యూ ఈట్ ఫ్రూట్స్? డూ యూ ఈట్ ఫ్రూట్స్? నువ్వు పండ్లు తింటావా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నిన్న మనం అరకుకి వెళ్ళాము. నిన్న మనం అరకుకి వెళ్ళాము. ఓకే, దీని ఆన్సర్ రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉందండి. 30 సెకండ్లో మీ యొక్క ఆన్సర్ రాయండి. 30 సెకండ్లో మీరు ఆన్సర్ రాసినట్లయితే మీ యొక్క ఇంగ్లీష్ అనేది ఈజీగా డెవలప్ అవుతుందండి. తెలుగుని ఇంగ్లీష్ మీరు ఈజీగా కన్వర్ట్ చేయగలరండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే. సో 30 సెకండ్స్ మాత్రమే టైం అయితే మనకి చాలా ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. మనం నిన్న అరకుకి వెళ్ళాము. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. We went to Araku yesterday. We went to Araku yesterday. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నీకు క్లాసు అర్థమైందా? నీకు క్లాస్ అర్థమైందా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉందండి. 30 సెకండ్స్ మాత్రమే టైం. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, కరెక్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. మీకు ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. ఈరోజు అయితే 100 బిట్స్ ఇస్తున్నానండి. 100 బిట్స్ మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారంటే మీరు మామూలు వ్యక్తి గారు. యూఆర్ సూపర్ మ్యాన్ ఆర్ యూఆర్ సూపర్ ఉమెన్. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. టైం అయిపోతుంది, ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డిడ్ యూ అండర్స్టాండ్ ద క్లాస్? నీకు క్లాస్ అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ ద క్లాస్? ఇక్కడ అండర్స్టూడ్ రాదండి, అండర్స్టాండ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా? నేను డే 1 నుండి డే 21 వరకు ఇస్తున్నానండి. సో డే 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు డే 2లో మనం ఉన్నాము. చూడండి, కావాలంటే డిడ్ యూజ్ చేస్తున్నాను. నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డిడ్ యూ టాక్ విత్ హెర్ ఎస్టర్డే? డిడ్ యూ టాక్ విత్ హెర్ ఎస్టర్డే? నిన్న ఆమెతో నువ్వు మాట్లాడావా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు అక్కడ నుండి ఎలా జారావు? జారుబల్ ఉంటుంది, జారుబల్ జారొచ్చు. లేదంటే పైన ఎవరైనా పడిపోయారు అనుకోండి, అప్పుడు ఎలా జారావు అని అంటాం కదా. నువ్వు అక్కడ నుండి ఎలా జారావు? సో ఆ సందర్భంలో దీన్ని వాడతాము. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. లైవ్ చాట్లో అయితే వద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు ప్లీజ్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. హౌ డిడ్ యూ స్లైడ్ ఫ్రమ్ దేర్? నువ్వు అక్కడ నుండి ఎలా జారావు? హౌ డిడ్ యూ స్లైడ్ ఫ్రమ్ దేర్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నిన్న ఆ పుస్తకం నేను టేబుల్ మీద పెట్టాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. అదేవిధంగా ఈరోజు 10 గంటలలోపు మీ యొక్క వీడియోని నాకు పంపించినట్లయితే మీ యొక్క వీడియోని నేను టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. 10 గంటలలోపు మీరు ఈరోజు ఒకవేళ మీరు పంపించాలనుకోండి, ఈరోజు 10 గంటలలోపు మీరు పంపించండి, రాత్రి 10 గంటలలోపు పంపించండి. నిన్న ఆ పుస్తకం నేను టేబుల్ మీద పెట్టాను. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ మనం చూద్దాం. I put that book on the table yesterday. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇప్పుడు మనం నువ్వు డోరేమాన్ని ఎందుకు పగలగొట్టావు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉందండి. లైవ్ చాట్లో రాయదు, దయచేసి లైవ్ చాట్లో రాయదు. ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఎందుకంటే నేను ఈరోజు టార్గెట్ 500 పెట్టుకున్నాను. కామెంట్ బాక్స్లోని కామెంట్స్ అనేవి 500 వస్తాయి. నేను టార్గెట్ పెట్టుకున్నాను కనుక మీరు కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి. నువ్వు డోరేమాన్ను ఎందుకు పగలగొట్టావు? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వై డిడ్ యూ బ్రేక్ డోరేమాన్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము.
మా టీవీ కార్తీక దీపం సీరియల్ను ప్రసారం చేస్తూ ఉంది. మా టీవీ కార్తీక దీపం సీరియల్ను ప్రసారం చేస్తూ ఉంది. ఫాస్ట్గా రండి, త్వరగా రండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రండి, త్వరగా రండి. కామెంట్ బాక్స్లో రండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. ప్రతి ప్రశ్నకు 30 సెకండ్స్ అయితే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మీరు టైం చూసుకుని ఫాస్ట్గా రండి, త్వరగా రండి, ఫాస్ట్గా రండి, త్వరగా రండి. మా టీవీ కార్తీక దీపం సీరియల్ను ప్రసారం చేస్తుంది. మా టీవీ కార్తీక దీపం సీరియల్ను ప్రసారం చేస్తూ ఉంది. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. మా టీవీ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ కార్తీక దీపం సీరియల్. మా టీవీ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ కార్తీక దీపం సీరియల్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను నాతో నేనే పోరాడుతూ ఉన్నాను. నేను నాతో నేనే పోరాడుతూ ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఇప్పుడు నెక్స్ట్ డేకి మనం వస్తాము. డే 4 అనుకుంటా ఇది. ఎస్, డే 4 మాత్రమే ఇది. నేను నాతో నేనే పోరాడుతూ ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఈ రివిజన్ అనేది మీ అందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ ఫైటింగ్ విత్ మై సెల్ఫ్. ఐఎమ్ ఫైటింగ్ విత్ మై సెల్ఫ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. వారు ఎందుకు అక్కడ ఆడుతూ ఉన్నారు? వారు ఎందుకు అక్కడ ఆడుతూ ఉన్నారు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఈరోజు మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేస్తానండి. ఈరోజు 21 రోజులు మనం ఏవైతే నేర్చుకున్నా అన్ని మోడల్స్, అన్ని యాక్సిలరీ వెబ్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో ఈరోజు మీరు బాగా 30 సెకండ్స్లో అన్నీ రాసినట్టయితే మీకు మంచి కమాండ్ అనేది వస్తుంది హెల్పింగ్ వెబ్స్ మీద. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నారో మీరు దాని గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా ఆ హెల్ప్ అనేది ఈజీగా యూజ్ చేస్తారండి. కనుక ఈరోజు అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీరు ఈరోజు ఒక గంటన్నర స్పెండ్ చేయండి. ఓకే, దీని ఆన్సర్ మనం చూద్దాం. వారు ఎందుకు అక్కడ ఆడుతూ ఉన్నారు? వై ఆర్ దే ప్లేయింగ్ దేర్? వై ఆర్ దే ప్లేయింగ్ దేర్? వారు అక్కడ ఎందుకు ఆడుతూ ఉన్నారు? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను బాగా నిద్రపోతున్నాను. నేను బాగా నిద్రపోతున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో ఈరోజు దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు, ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. నేను బాగా నిద్రపోతున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్స్ని 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ స్లీపింగ్ వెరీ వెల్. నేను బాగా నిద్రపోతున్నాను. ఐఎమ్ స్లీపింగ్ వెరీ వెల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను మా నాన్న నుండి 1000 రూపాయలు తీసుకోవడం లేదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను మా నాన్న నుండి 1000 రూపాయలు తీసుకోవడం లేదు. త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను మా నాన్న నుండి 1000 రూపాయలు తీసుకోవడం లేదు. ఈరోజు 100 ప్రశ్నల్లో ఎవరైతే 60 కన్నా ఎక్కువ ఆన్సర్స్ వస్తాయో వాళ్ళకి మంచి ఇంగ్లీష్ కమాండ్ ఉన్నట్లు లెక్కండి. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా వెరిఫై చేసుకోండి. 60 రైట్ ఆన్సర్స్ మీరు రాసినట్లయితే మీకు మంచి ఇంగ్లీష్ కమాండ్ ఉన్నట్లు లెక్క. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ నాట్ టేకింగ్ 1000 రూపీస్ ఫ్రమ్ మై ఫాదర్. ఐఎమ్ నాట్ టేకింగ్ 1000 రూపీస్ ఫ్రమ్ మై ఫాదర్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వేరే ప్రశ్నకు వెళ్దాం ఇప్పుడు మనం. గత సంవత్సరం నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నాను. గత సంవత్సరం నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం డే 6కి వస్తామండి. డే 6 స్పోకెన్ ఇంగ్లీష్ డే 6లో ఉన్నాం మనం. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. గత సంవత్సరం నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నాను. గత సంవత్సరం నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. 30 సెకండ్లో ఎవరైతే ఆన్సర్స్ రాస్తారో వాళ్ళకి మంచి ఇంగ్లీష్ కమాండ్ ఉన్న లెక్క. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఐ వాజ్ రైటింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్. ఐ వాజ్ రైటింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నిన్న ఈ సమయానికి నేను వంట చేస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి నేను వంట చేస్తూ ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లోనే మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. లైవ్ చాట్లో ఏది రాసినా సరే డిలీట్ అయిపోద్ది. ఈరోజు మటుకు మీరు లైవ్ చాట్లో ఏది రాసినా సరే డిలీట్ అయిపోద్ది. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నిన్న ఈ సమయానికి నేను వంట చేస్తూ ఉన్నాను. ఇది డే 6 అండి. డే 6 మీరు ఆల్రెడీ విన్నారు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి.
ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. Yesterday at this time I was cooking. Yesterday at this time I was cooking. Yesterday by this time I was cooking అని కూడా అనొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. Yesterday by this time I was waiting for grand test. Yesterday by this time I was waiting for the grand test. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నిన్న ఈ సమయానికి నువ్వేం చేస్తూ ఉన్నావు? నిన్న ఈ సమయానికి నువ్వేం చేస్తూ ఉన్నావు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తుందండి. మీకు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, లైక్ చాట్లో రాయొద్దు. అదేవిధంగా రేపు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుందండి, ఖచ్చితంగా అందరూ చూడండి. ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్ అనేది పెడతాను, 20 ప్రశ్నలు ఇస్తాను. ప్రతిరోజు మీరు ఆ 20 ప్రశ్నలకు రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్ పంపించండి. అదేవిధంగా కింద ఉన్న గ్రూప్ లింక్స్ అనేది అందరికీ పంపించండి, అందరూ జాయిన్ అవుతారు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్? వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్? నేను ఈ సమయం నువ్వేం చేస్తున్నావు? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఇంగ్లీష్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైం ఇస్తున్నాను, రాయండి. ఫాస్ట్గా రాయండి. ఆల్రెడీ 15 సెకండ్స్ అయిపోయింది. ఫాస్ట్గా రాయండి. నిన్న ఈ సమయానికి నేను గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉన్నాను. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. Yesterday by this time I was writing grand test. Yesterday by this time I was writing grand test. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు ఎన్ని మార్కులు సంపాదించగలవు? నువ్వు ఎన్ని మార్కులు సంపాదించగలవు? 30 సెకండ్స్ మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఎన్ని మార్కులు సంపాదించగలవు? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హౌ మెనీ మార్క్స్ కెన్ యూ గెట్? హౌ మెనీ మార్క్స్ కెన్ యూ గెట్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. దయచేసి మీరు లోపలికి రాగలరా? దయచేసి మీరు లోపలికి రాగలరా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. దయచేసి మీరు లోపలికి రాగలరా? మీ యొక్క ఆన్సర్ మటుకు ఈరోజు కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో వద్దు, లైవ్ చాట్లో వద్దు. దయచేసి మీరు లోపలికి రాగలరా? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. కెన్ యూ ప్లీజ్ కమ్ ఇన్ సైడ్? కెన్ యూ ప్లీజ్ కమ్ ఇన్ సైడ్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. దయచేసి మీ మేనేజర్కి ఫోన్ కాల్ కలపగలరా? దయచేసి మీ మేనేజర్కి ఫోన్ కాల్ కలపగలరా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. దయచేసి మీ మేనేజర్కి ఫోన్ కాల్ కలపగలరా? లాస్ట్ 5 సెకండ్స్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ ఫోన్ కాల్ టు యువర్ మేనేజర్? కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ ఫోన్ కాల్ టు యువర్ మేనేజర్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం ఆ సీరియల్ ఎలా చూడగలిగాము?
మనం ఆ సీరియల్ ఎలా చూడగలిగాము? అంత చండాలంగా ఉన్న సీరియల్ మనం ఎలా చూడగలిగాము అని మీనింగ్ అన్నమాట. మనం ఆ సీరియల్ ఎలా చూడగలిగాము? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హౌ కుడ్ యూ సీ దట్ సీరియల్? హౌ కుడ్ వై సీ దట్ సీరియల్? మనం ఆ సీరియల్ని ఎలా చూడగలిగాము? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. జగన్ గారు అందరికీ అమ్మఒడి డబ్బులు ఇవ్వగలిగారు. మనం డే 8కి వచ్చామండి. జగన్ గారు అందరికీ అమ్మ డబ్బులు ఇవ్వగలిగారు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. జగన్ గారు అందరికీ అమ్మఒడి డబ్బులు ఇవ్వగలిగారు. జగన్ గారు అందరికీ అమ్మఒడి డబ్బులు ఇవ్వగలిగారు. ఫాస్ట్గా మార్చండి, ఇంగ్లీష్లో మార్చండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కొత్త వారు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రాయండి. ట్రై చేయండి, తప్పలేదు. ట్రై చేయండి, తప్పలేదు. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. జగన్ గారు కుడ్ గివ్ అమ్మఒడి అమౌంట్ టు ఆల్. జగన్ గారు కుడ్ గివ్ అమ్మఒడి అమౌంట్ టు ఆల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె అతనితో మాట్లాడగలిగిందా? ఆమె అతనితో మాట్లాడగలిగిందా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమె అతనితో మాట్లాడగలిగిందా? ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. కుడ్ షీ టాక్ విత్ హిమ్? కుడ్ షీ టాక్ విత్ హిమ్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆ విషయం గురించి అతను ఆమెకు చెప్పలేకపోయాడు. ఆ విషయం గురించి అతను ఆమెకు చెప్పలేకపోయాడు. 30 సెకండ్స్ టైం అండి. ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. లైవ్ చాట్లో దయచేసి రాయొద్దు. నేను ఈరోజు అయితే కామెంట్ బాక్స్లో 500 టార్గెట్స్ ఇస్తున్నాను. 500 కామెంట్స్ వస్తాయని అనుకుంటున్నాను. 500 వస్తే నేను చాలా హ్యాపీ అండి. సో కనుక మీ యొక్క ఆన్సర్స్ని ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, అందరూ కూడా లైక్ చేయండి. ఫాస్ట్గా రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హీ కుడ్ నాట్ టెల్ హెర్ అబౌట్ దట్ మ్యాటర్. ఆ విషయం గురించి అతను ఆమెకు చెప్పలేకపోయాడు. హీ కుడ్ నాట్ టెల్ హెర్ అబౌట్ దట్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం ఎప్పుడు స్వాతంత్రం పొందగలిగాము? మనం ఎప్పుడు స్వాతంత్రం పొందగలిగాము? మనం ఎప్పుడు స్వాతంత్రం పొందగలిగాము? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మనం ఎప్పుడు స్వాతంత్రం పొందగలిగాము? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వెన్ కుడ్ వీ గెట్ ఇండిపెండెన్స్? వెన్ కుడ్ వీ గెట్ ఇండిపెండెన్స్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. అతను పెద్ద చదువులు చదవలేకపోయాడు. అతను పెద్ద చదువులు చదవలేకపోయాడు. అతను పెద్ద చదువులు చదవలేకపోయాడు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తుందండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. మీరు మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. అతను పెద్ద చదువులు చదవలేకపోయాడు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. హీ కుడ్ నాట్ స్టడీ హైయర్ స్టడీస్. హీ కుడ్ నాట్ స్టడీ హైయర్ స్టడీస్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఈ పరిస్థితిలో మనం సినిమాకి వెళ్ళలేకపోయాము. ఈ పరిస్థితిలో మనం సినిమాకి వెళ్ళలేకపోయాము. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి. ఈ పరిస్థితిలో మనం సినిమాకి వెళ్ళలేకపోయాము. ఈ పరిస్థితిలో మనం సినిమాకి వెళ్ళలేకపోయాము. ఈ పరిస్థితిలో మనం సినిమాకి వెళ్ళలేకపోయాము.
ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ కుడ్ నాట్ గో టు మూవీ ఇన్ దిస్ సిచ్యువేషన్. వీ కుడ్ నాట్ గో టు మూవీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, మన ఎక్స్ప్రెషన్కి వెళ్దాము. నేను రచయిత కావాలనుకుంటున్నాను. నేను రచయిత కావాలనుకుంటున్నాను. నేను రచయిత కావాలనుకుంటున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రమే రాయండి, కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. అదేవిధంగా ఎవరైనా వీడియో పంపించాలనుకుంటే, ఫీడ్బ్యాక్ వీడియో పంపించాలనుకుంటే రాత్రి 10 గంటలలోపు ఎవరైనా పంపించండి. రేపటి క్లాస్లో మీ రచయిత కావాలనుకుంటున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రమే రాయండి, కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. అదేవిధంగా ఎవరైనా వీడియో పంపించాలనుకుంటే, ఫీడ్బ్యాక్ వీడియో పంపించాలనుకుంటే రాత్రి 10 గంటలలోపు ఎవరైనా పంపించండి. రేపటి క్లాస్లో మీ వీడియోని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ వాంట్ టు బికమ్ ఏ రైటర్. ఐ వాంట్ టు బికమ్ ఏ రైటర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇంగ్లీష్లోని 1 నిమిషం లేదా 2 నిమిషాలు వీడియో నాకు పంపించినట్లయితే రాత్రి 10 గంటలలోపు రేపు స్టార్ట్ అయ్యే అడ్వాన్సెస్ ఇంగ్లీష్లోనే మీ యొక్క వీడియో అనేది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిమ్మల్ని చాలామంది ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని మీ యొక్క వీడియోని చూసి. సో మా ఫ్రెండ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాము. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు బికమ్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈరోజు వారు వదినమ్మ సీరియల్ను టీవీలో చూడాలనుకుంటున్నారు. ఈరోజు వారు వదినమ్మ సీరియల్ను టీవీలో చూడాలనుకుంటున్నారు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి. ఇవన్నీ కూడా డైలీ మనం అనుకుంటున్న వాక్యాలు అండి. నేను అన్నీ కూడా ఓన్గా ఇస్తున్నాను. ఇవన్నీ మనం డైలీ అనుకుంటున్న వాక్యాలు. ఈరోజు వారు వదినమ్మ సీరియల్ను టీవీలో చూడాలనుకుంటున్నారు. ఈరోజు వారు వదినమ్మ సీరియల్ను టీవీలో చూడాలనుకుంటున్నారు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. అది కూడా కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు ఎవరు కూడా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. టుడే వీ వాంట్ టు సీ వదినమ్మ సీరియల్ ఆన్ టీవీ. ఇక్కడ దే రావాలండి. టుడే దే వాంట్ టు సీ, వారు కదా. టుడే దే వాంట్ టు సీ వదినమ్మ సీరియల్ ఆన్ టీవీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నేను డాక్టర్ కావాలని అనుకుంటున్నాను. నేను డాక్టర్ కావాలని అనుకుంటున్నాను. నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, దీని మీనింగ్ మాట. సో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అనేది మీనింగ్, చిన్న మిస్టేక్ మాట. సో టైపింగ్ మిస్టేక్. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సారీ, నేను డాక్టర్ గారిని కలవాలనుకుంటున్నాను. నేను డాక్టర్ గారిని కలవాలనుకుంటున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ వాంట్ టు మీట్ డాక్టర్. ఐ వాంట్ టు మీట్ డాక్టర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వారు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? వారు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. వారు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? వారు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. టైటిల్ కిందనే కామెంట్ బాక్స్ ఉంటుంది చూడండి. టైటిల్ కిందనే కామెంట్ బాక్స్ ఉంటుంది చూడండి, అందులోనే మాత్రమే రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వారు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? వై డూ దే వాంట్ టు డూ లైక్ దట్? వై డూ దే వాంట్ టు డూ లైక్ దట్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు రోడ్డు మధ్యలో నడవకూడదు. నువ్వు రోడ్డు మధ్యలో నడవకూడదు. 30 సెకండ్స్ టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు రోడ్డు మధ్యలో నడవకూడదు. నువ్వు రోడ్డు మధ్యలో నడవకూడదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం.
యూ షుడ్ నాట్ వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్. యూ షుడ్ నాట్ వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం ఎక్కువగా అప్పులు చేయకూడదు. సో అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి, ఆక్సిలరీ వర్బ్స్ అన్నీ వస్తున్నాయి. మన 21 రోజులు ఏవైతే నేర్చుకున్నా అవన్నీ కూడా మనకి కవర్ అవుతున్నాయండి. కనుక ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అందరూ రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఇది నేను తయారు చేయడానికి 3 రోజులు పట్టిందండి, నిజంగా 3 రోజులు పట్టింది. సో కనుక నా యొక్క 3 రోజుల శ్రమ అనేది మీరు 500 కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కనుక 500 కామెంట్ వచ్చే విధంగా రాయండి. అందరూ రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ షుడ్ నాట్ బారో మోర్. మనం ఎక్కువగా అప్పులు చేయకూడదు. వీ షుడ్ నాట్ బారో మోర్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను, రాయండి, ఫాస్ట్గా రాయండి. నువ్వు ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకూడదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, కరెక్ట్గా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. చిల్డ్రన్ షుడ్ నాట్ వాచ్ టీవీ మోర్ టైమ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం మన దేశాన్ని తప్పనిసరిగా గౌరవించాలి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మనం మన దేశాన్ని తప్పనిసరిగా గౌరవించాలి. సో నేను మస్ట్ వస్తుంది, ఆల్రెడీ అన్ని హెల్పింగ్ వెబ్స్ అయ్యాయి. ఇప్పుడు మస్ట్కి వెళ్ళాం. సో డే 11 or 10 అనుకుంటున్నాను. మస్ట్ ఫాస్ట్గా రాయండి. మనం మన దేశాన్ని తప్పనిసరిగా గౌరవించాలి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ. ఒక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం మన తల్లిదండ్రులను కూడా తప్పనిసరిగా గౌరవించాలి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. మనం మన తల్లిదండ్రులను కూడా తప్పనిసరిగా గౌరవించాలి. దేశంతో పాటు మన తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా గౌరవించాలని అర్థమాట. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఆల్సో. ఒక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు తప్పనిసరిగా మ్యాథ్స్ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. నువ్వు తప్పనిసరిగా మ్యాథ్స్ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. డోంట్ రైట్ ఇన్ లైవ్ చాట్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యూ మస్ట్ కంప్లీట్ యువర్ మ్యాథ్స్ హోంవర్క్. నువ్వు తప్పనిసరిగా మ్యాథ్స్ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. యూ మస్ట్ కంప్లీట్ యువర్ మ్యాథ్స్ హోంవర్క్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు తప్పనిసరిగా నీ స్కూల్ ఫీజు కట్టాలి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు తప్పనిసరిగా నీ స్కూల్ ఫీజు కట్టాలి.
30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను, రాయండి ఫాస్ట్గా. నువ్వు తప్పనిసరిగా నీ స్కూల్ ఫీజు కట్టాలి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైం అండి. గ్రాండ్ టెస్ట్ అండి, ఫైనల్ గ్రాండ్ టెస్ట్. 100 బిట్స్ ఉంటాయి, 100 బిట్స్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యూ మస్ట్ పే యువర్ స్కూల్ ఫీజ్. యూ మస్ట్ పే యువర్ స్కూల్ ఫీజ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. టీమిండియా రేపు మ్యాచ్లో గెలిస్తే గెలవచ్చు. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ గెలిపేవండి. టీమిండియా రేపు మ్యాచ్లో గెలిస్తే గెలవచ్చు, లేదంటే టీమిండియా రేపు మ్యాచ్లో గెలవచ్చు. ఎలాగైనా పర్లేదండి, ప్రాబ్లం లేదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. టీమిండియా రేపు మ్యాచ్లో గెలిస్తే గెలవచ్చు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. టీమిండియా మే విన్ టుమారో మ్యాచ్. టీమిండియా మే విన్ టుమారో మ్యాచ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించవచ్చు. ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించవచ్చు. దీని ఆన్సర్ 30 సెకండ్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. డోంట్ రైట్ ఇన్ లైవ్ చాట్. లైవ్ చాట్లో రాయదు, లైవ్ చాట్లో రాయదు. దయచేసి లైవ్ చాట్లో రాయదు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. కింద టైం వస్తుంది, టైం చూడండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. 30 సెకండ్స్లో మీరు మార్చినట్లయితే మీరు ఏ ప్రశ్న అయినా సరే 30 సెకండ్లో మార్చగలరు. ఇదే నా కాన్సెప్ట్ అండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. గవర్నమెంట్ మే ఓపెన్ స్కూల్స్. గవర్నమెంట్ మే ఓపెన్ స్కూల్స్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నాకు ₹1,00,00,000 వస్తే రావచ్చు. నాకు ₹1,00,00,000 వస్తే రావచ్చు. నాకు ₹1,00,00,000 వస్తే రావచ్చు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రం రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. రేపు దీని ఆన్సర్ చూద్దాం. ఐ మైట్ గెట్ 1 crore rupees. ఐ మైట్ గెట్ 1 crore rupees. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు కనుక ఐ మైట్ అని పెట్టానండి. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు నీ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. నువ్వు నీ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. నువ్వు నీ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కరెక్ట్గా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. నువ్వు నీ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. నువ్వు నీ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. అదేవిధంగా రేపు నుండి అడ్వాన్స్ ఇంగ్లీష్ జరుగుతాయి. సో రోజు టెస్ట్ అనేది రాయండి. టాప్ 10లో రండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఈ పరిస్థితుల్లో కారు తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితులలో కారు తీసుకోవాల్సి ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్కి వెళ్ళిపోయామండి మనం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్కి మనం వెళ్ళిపోయాము. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అన్ని హెల్పింగ్ వర్బ్స్ మనం కవర్ చేస్తున్నాం. చూడండి, బాగా చక్కగా చూడండి. సో మన అన్ని హెల్పింగ్ వర్బ్స్ అనేది మనం కవర్ చేస్తున్నాం. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. మనం ఈ పరిస్థితుల్లో కారు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే కరోనా కనుక మనం ఖచ్చితంగా కారు తీసుకోవాలి. అప్పుడే మనం సేఫ్గా ఎక్కడికైనా వెళ్ళగలం. బస్సులోను, ఆటోలోను మనకి ప్రయాణం అనేది అంత సురక్షితం కాదు ఇలాంటి టైంలో. ఓకే, నెక్స్ట్ దీని ఆన్సర్ చూద్దాం. వీ హ్యావ్ టు టేక్ కార్ ఇన్ ది సిచ్యువేషన్. వీ హ్యావ్ టు టేక్ కార్ ఇన్ ది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నేను నా స్నేహితులను కలవడానికి ఇష్టంగా లేను. నేను నా స్నేహితులను కలవడానికి ఇష్టంగా లేను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను నా స్నేహితులను కలవడానికి ఇష్టంగా లేను. నేను నా స్నేహితులను కలవడానికి ఇష్టంగా లేను. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తుందండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేను. మీ యొక్క టైం అనేది స్టార్ట్ అయిందండి. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేను.
నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేను. ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి. ఈరోజు వీడియో అయితే చాలా ఎక్కువసేపు ఉంటుందండి, గ్యారంటీ గంటన్నర దాటుతుంది. సో మీరు గంటన్నర స్పెండ్ చేసినట్లయితే మీ యొక్క ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా డెవలప్ అవుతాయండి. దీని ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేను. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె ఎవరితో మాట్లాడడానికి ఇష్టంగా లేదు. ఆమె ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టంగా లేదు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఆమె ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టం లేదు. నువ్వు రావాలి, నువ్వు మిస్టేక్ అయింది. చూడండి, ఆమె ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టంగా లేదు. ఎందుకంటే దీని ఆన్సర్ నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. ఆమె ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టంగా లేదు. ఇక్కడ నువ్వు పెట్టకపోతే చాలా మిస్టేక్ వస్తుందండి. అందుకే ఆమె ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టంగా లేదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. She is not willing to talk with anybody. She is not willing to talk with anybody. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహించడానికి ఇష్టంగా లేదు. ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహించడానికి ఇష్టంగా లేదు. ఓకే, దీని ఆన్సర్ 30 సెకండ్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చాట్లో రాయొద్దు. నా యొక్క టార్గెట్ 500ని రీచ్ అవుతాను నేను ఈరోజు. చాలా ఆశగా ఉన్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా రేపు నుండి జరిగే పరీక్షలు అందరూ కూడా అటెండ్ అవ్వండి. సో ఎగ్జామ్స్ రాయండి, వాటి యొక్క ఆన్సర్స్ నేను చెక్ చేస్తాను. మీరు కనుక అన్ని రైట్ రాసినట్లయితే టాపర్స్ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది నేను పెడతాను. డిస్క్రిప్షన్లో మీ యొక్క పేరు అనేది ఉంటుంది. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహించడానికి ఇష్టం లేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు కండక్ట్ ఎనీ ఎగ్జామ్స్. గవర్నమెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు కండక్ట్ ఎనీ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను పిక్నిక్కి వెళ్ళబోతున్నాను. నేను పిక్నిక్కి వెళ్ళబోతున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను పిక్నిక్కి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు కాదు, కోవిడ్-19 తర్వాత నేను పిక్నిక్ అనేది గ్యారెంటీగా వెళ్ళబోతున్నాను. ఇప్పుడైతే వెళ్ళను. ఓకే, మనం ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు గో టు పిక్నిక్. ఐఎమ్ గోయింగ్ టు గో టు పిక్నిక్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మా అమ్మ మా స్కూల్కి వెళ్ళబోతుంది. మా అమ్మ మా స్కూల్కి వెళ్ళబోతుంది. అంటే మా అమ్మ నా స్కూల్కి వెళ్ళబోతుంది. సో ఏదైనా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ని 30 సెకండ్లో మాత్రమే రాయండి. మా అమ్మ మా స్కూల్కి వెళ్ళబోతుంది. మా అమ్మ మా స్కూల్కి వెళ్ళబోతుంది. ఇంకా దీని ఆన్సర్ చూద్దాం. మై మదర్ ఈజ్ గోయింగ్ టు గో టు మై స్కూల్. మై మదర్ ఈజ్ గోయింగ్ టు గో టు మై స్కూల్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను చిరంజీవి సార్ను స్టేజ్ మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాను. నేను చిరంజీవి సార్ను స్టేజ్ పైకి ఆహ్వానించాలనుకుంటున్నాను. నేను చిరంజీవి సార్ని స్టేజ్ పైకి ఆహ్వానించాలనుకుంటున్నాను. మా గురువు గారండి, ఇంగ్లీష్ నాకు నేర్పించిన అతను. సో వీణ మేనల్డ్, అజయ్ సార్, నెక్స్ట్ వెంకట్ సార్, ఈ ముగ్గురు వల్ల నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ విత్ ఎనీబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి విత్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ చిరంజీవి సార్ ఆన్ డయాస్. ఇక్కడ SIR పడాలండి, ప్రింటింగ్ మిస్టేక్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ చిరంజీవి సార్ ఆన్ డయాస్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను మా స్నేహితుల్ని కలవాల్సి వచ్చింది. నేను మా స్నేహితుల్ని కలవాల్సి వచ్చింది. ఈ కరోనా టైంలో కూడా నేను మా స్నేహితుల్ని కలవాల్సి వచ్చింది. తప్పకుండా వెళ్ళాను మరి. నేను మా స్నేహితుల్ని కలవాల్సి వచ్చింది. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఇంకా దీని ఆన్సర్ చూద్దాం. ఐ హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క టైం అనేది స్టార్ట్ అయింది. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది.
నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్స్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వై డిడ్ యూ హ్యావ్ టు గో దేర్? వై డిడ్ యూ హ్యావ్ టు గో దేర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. మీ యొక్క టైం అనేది స్టార్ట్ అయింది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ డోంట్ నీడ్ టు టాక్ విత్ యూ. ఐ డోంట్ నీడ్ టు టాక్ విత్ యూ. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. థర్టీ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. రండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ని రాత్రి 10 లోపు ఖచ్చితంగా పంపించండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ డోంట్ నీడ్ టు మ్యారీ హెర్. ఐ డోంట్ నీడ్ టు మ్యారీ హెర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు నువ్వు నిజాయితీపరుడివి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అదేవిధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది వీడియో రూపంలో మీరు పంపించడానికి సందేహపడితే మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ని, ఒపీనియన్ని ఒక లెటర్ మీద, ఒక వైట్ పేపర్ మీద నీట్గా రాసి పంపించండి. మీ పేరు, మీ అడ్రస్ పంపించండి. మీ పేరు, సో మీరు అడ్రస్ అంటే మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా మాత్రమే పంపించండి చాలు. సో నేను రేపు టెలికాస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఫీడ్బ్యాక్ని వీడియో రూపంలో పంపించలేకపోతే ఒక పేపర్ మీద నీట్గా రాసి నాకు పంపించండి. ఇంగ్లీష్లో మాత్రమే రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యూ డోంట్ నీడ్ టు సే లైస్. యూ డోంట్ నీడ్ టు సే లైస్. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మనం అందరం ఇంగ్లీష్లో మాట్లాడే స్థితిలో ఇప్పుడు ఉన్నాము. మనం అందరం ఇంగ్లీష్లో మాట్లాడే స్థితిలో ఇప్పుడు ఉన్నాము. మనం అందరం ఇంగ్లీష్లో మాట్లాడే స్థితిలో ఇప్పుడు ఉన్నాము. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. కరెక్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఈరోజు 100 ప్రశ్నలు ఇవ్వడానికి కాను రేపు మనకి అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఈరోజు రివిజన్లో భాగంగా 100 ప్రశ్నలు ఇస్తున్నాను, అన్ని మోడల్స్ ఇస్తున్నాను. సో కనుక ఫాస్ట్గా రాయండి. అందరూ అన్ని అటెంప్ట్ చేయండి. సో ఎవరు కూడా ఏది అటెంప్ట్ చేయకుండా వెళ్ళదు. ఓకే, బుద్ధిని ఆన్సర్ చూద్దాం. All of us are able to speak in English now. All of us are able to speak English now. Okay, next ప్రశ్నకి వెళ్దాము. ఈరోజు నేను చాలా పని చేయాల్సి ఉంది. ఈరోజు నేను చాలా పని చేయాల్సి ఉంది. నేను ఈరోజు చాలా పని చేయాల్సి ఉంది. నేను ఈరోజు చాలా పని చేయాల్సి ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మొత్తం అన్ని మోడల్ వెబ్స్ ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. టుడే ఐ హ్యావ్ టు డూ ఏ లాట్ ఆఫ్ వర్క్. టుడే ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంది. 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 ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఎవ్రీ డే ఎవ్రీవన్ హ్యాస్ టు డూ ఎక్సర్సైజ్. ఎవ్రీ డే ఎవ్రీవన్
ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం మనం. నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి ఉంది? నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి ఉంది? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి ఉంది? నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి ఉంది? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. Why do I have to say about that matter? Why do I have to say about that matter? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందా? ఆమె అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందా? ఆమె అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. లైవ్ చాట్లో రాయద్దు, ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఆమె అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందా? ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. డస్ షీ హ్యావ్ టు గో? డస్ షీ హ్యావ్ టు గో? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. అతను మీతో ఎందుకు రావాల్సి ఉంది? అతను మీతో ఎందుకు రావాల్సి ఉంది? సో మీ టైం అనేది స్టార్ట్ అయిందండి. ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి. అతను మీతో ఎందుకు రావాల్సి ఉంది? అతను మీతో ఎందుకు రావాల్సి ఉంది? థర్టీ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. 30 సెకండ్స్లో మీ యొక్క ఆన్సర్ రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. వై డస్ హీ హ్యావ్ టు కమ్ విత్ యూ? వై డస్ హీ హ్యావ్ టు కమ్ విత్ యూ? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. అతను ఎక్కడికి వెళ్ళాల్సి లేదు? అతను ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. ఫాస్ట్ రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రం రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. అతను ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. అతను ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. He does not have to go anywhere. He does not have to go to anywhere. ఇంకా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె 5,000 రూపాయలను కలిగి ఉంది. ఆమె 5,000 రూపాయలను కలిగి ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమె 5,000 రూపాయలను కలిగి ఉంది. ఆమె 5,000 రూపాయలను కలిగి ఉంది. దీని ఆన్సర్ చూద్దాం. She has 5,000 rupees. She has 5,000 rupees. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. వారు ఒక ఇన్స్టిట్యూట్ను కలిగి ఉన్నారా? వారు ఒక ఇన్స్టిట్యూట్ను కలిగి ఉన్నారా? వారు ఒక ఇన్స్టిట్యూట్ను కలిగి ఉన్నారా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. మీ యొక్క కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. లైవ్ చాట్లో రాయద్దు, దయచేసి లైవ్ చాట్లో రాయద్దు. వారు ఒక ఇన్స్టిట్యూట్ను కలిగి ఉన్నారా? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డూ దే హ్యావ్ ఏ ఇన్స్టిట్యూట్? డూ దే హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్ అని వస్తుంది, ఏ రాదు ఇక్కడ. డూ దే హ్యావ్ అన్ ఇన్స్టిట్యూట్. ఒక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమెకు నెక్లెస్ లేదు. ఆమెకు నెక్లెస్ లేదు.
సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమెకు నెక్లెస్ లేదు. చాలా ఈజీ అండి. ఆమెకు నెక్లెస్ లేదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. షీ డస్ నాట్ హ్యావ్ నెక్లెస్. షీ డస్ నాట్ హ్యావ్ నెక్లెస్. ఇంకా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి. అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి. అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైం ఉందండి. అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. He has so many responsibilities. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మనకు కారు అవసరం ఉంది. మనకు కారు అవసరం ఉంది. మనకు కారు అవసరం ఉంది. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. We need a car. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నీకు బైక్ అవసరం ఎందుకు ఉంది? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. ఓన్లీ కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లు మాత్రమే రాయండి. నీకు బైక్ అవసరం ఎందుకు ఉంది? ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వై డూ యూ నీడ్ ఏ బైక్? నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. ఆమెకు మేకప్ కిట్ అవసరం లేదు. ఆమెకు మేకప్ కిట్ అవసరం లేదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆన్సర్స్ మీ యొక్క ఆన్సర్స్ ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్స్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమెకు మేకప్ కిట్ అవసరం లేదు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. షీ డస్ నాట్ నీడ్ ఏ మేకప్ కిట్. ఇంకా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నాకు పెళ్ళి అవసరం లేదు. అమ్మా అంటాం కదా, సో అది మాట. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఐ డోంట్ నీడ్ ఏ మ్యారేజ్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నాకు పెళ్ళి అవసరం లేదా? నాకు పెళ్ళి అవసరం లేదా? నాకు పెళ్ళి అవసరం లేదా? నాకు పెళ్ళి అవసరం లేదా? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. డోంట్ ఐ నీడ్ ఏ మ్యారేజ్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సీటు పొందాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సీటు పొందాల్సిన అవసరం ఉంది.
ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. దీని ఆన్సర్ చూద్దాం. ఐ నీడ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐ నీడ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు లేదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైం ఇస్తుందండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్. ఐ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా. ఉంది, ఖచ్చితంగా ఉంది, అందరికీ ఉంది. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. మీ ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి. ఇంకా చాలా తక్కువ ప్రశ్నలు ఉన్నాయండి. ఫాస్ట్గా రాయండి. తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆల్మోస్ట్ మనం 85 కంప్లీట్ చేస్తామండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. డూ ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డూ ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా. డూ ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడతాను. నేను స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడతాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. చాలామంది ఆన్సర్స్ రాస్తున్నారండి, చాలామంది రాస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కామెంట్ బాక్స్ ఇన్ దిస్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడతాను. నేను స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడతాను. చాలామంది రాస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అసలు ఇప్పుడు వరకు ఎంత మంచి రెస్పాన్స్ ఇన్ని వీడియోలు ఎప్పుడు కూడా రాలేదు. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి. దీని ఆన్సర్ చూద్దాం. ఐ డే టు స్పీక్ ఆన్ డయాస్. ఐ డే టు స్పీక్ ఆన్ డయాస్. నేను స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడుతాను. ఐ డే టు స్పీక్ ఆన్ డయాస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. అతను ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కగలడు. అతను ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కడు. అతను ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కడు అంటే ఎక్కడమాట. రన్నింగ్ బస్ అంటే భయం. అతను ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కడు. అదే నేనైతే ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కేస్తాను అని అంటాం. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రం రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతను ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కడు. దీని ఆన్సర్ చూద్దాం. హీ డస్ నాట్ డే టు క్యాచ్ రన్నింగ్ బస్. హీ డస్ నాట్ డే టు క్యాచ్ రన్నింగ్ బస్. అతను ధైర్యంగా రన్నింగ్ బస్ ఎక్కడు. హీ డస్ నాట్ డే టు క్యాచ్ రన్నింగ్ బస్. దీన్నే హీ డస్ నాట్ డే టు క్లైమ్ రన్నింగ్ బస్ అని కూడా అనొచ్చండి. గెటప్ అని కూడా అనొచ్చు, గెట్ ఇన్ అని అనొచ్చు. ఆమె స్టేజ్ పైన ధైర్యంగా పాట పాడదు. ఆమె స్టేజ్ పైన ధైర్యంగా పాట పాడదు. ఫస్ట్ రాయండి, 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నానండి. రాయండి, ఫస్ట్ రాయండి. ఆమె స్టేజ్ పైన ధైర్యంగా పాట పాడదు. ఆమె స్టేజ్ పైన ధైర్యంగా పాట పాడదు. ఆమె స్టేజ్ పైన ధైర్యంగా పాట పాడదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఇక నేను ఆన్సర్ చూద్దాం. షీ డస్ నాట్ డే టు సింగ్ ఏ సాంగ్ అండ్ డయాస్. షీ డస్ నాట్ డే టు సింగ్ ఏ సాంగ్ అండ్ డయాస్. ఒక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మనం ట్రాఫిక్ రూల్స్ని బాధ్యతగా పాటించాలి. మనం ట్రాఫిక్ రూల్స్ను బాధ్యతగా పాటించాలి. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. మీ కాన్సెప్ట్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కరెక్ట్గా రాయండి. రేపు నుండి అడ్వాన్స్ స్పోకెన్ క్లాసులు జరుగుతాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీరు ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ పంపించాలనుకుంటే వీడియో కానీ, ఆడియో కానీ, లేదంటే పేపర్ మీద కానీ రాసి నాకు ఈరోజు రాత్రి 10 గంటలలోపు ఎవరైనా పంపించినట్లయితే వారి యొక్క పేరు ఖచ్చితంగా రేపు నేను వారి యొక్క పేరు, వారు రాసింది, లేదంటే వారు వినిపించింది, లేదంటే వారు చెప్పింది నేను రేపు డే 1లో నేను ప్రజెంట్ చేస్తున్నానండి. డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నాను కనుక ఫాస్ట్గా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ ఆట్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. వీ ఆట్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నువ్వు బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నువ్వు బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి.
ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యూ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. యూ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఏ టాపిక్ సార్ చెప్పడానికి ఇష్టంగా ఉన్నారు? ఏ టాపిక్ సార్ చెప్పడానికి ఇష్టంగా ఉన్నారు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు టైపింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, మీకు తెలియకుండానే మీ యొక్క టైపింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. విచ్ టాపిక్ ఈజ్ సార్ విల్లింగ్ టు సే? విచ్ టాపిక్ ఈజ్ సార్ విల్లింగ్ టు సే? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె నడవగలిగే స్థితిలో లేదు. ఆమె నడవగలిగే స్థితిలో లేదు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్స్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమె నడవగలిగే స్థితిలో లేదు. ఆమె నడవగలిగే స్థితిలో లేదు. దీని ఆన్సర్ చూద్దాం. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఆమె ఎందుకు నడవగలిగే స్థితిలో లేదు? ఆమె ఎందుకు నడవగలిగే స్థితిలో లేదు? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు ఆన్సర్స్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్లో మాత్రమే ఈ యొక్క ఆన్సర్ని రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమె ఎందుకు నడవగలిగే స్థితిలో లేదు? ఆమె ఎందుకు నడవగలిగే స్థితిలో లేదు? ఒక దీని ఆన్సర్ చూద్దాం. వై ఈజ్ హీ నాట్ ఏబుల్ టు వాక్? వై ఈజ్ హీ నాట్ ఏబుల్ టు వాక్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె బైక్ నడపడానికి ఇష్టంగా ఉంది. ఆమె బైక్ నడపడానికి ఇష్టంగా ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. మీ ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఆమె బైక్ నడపడానికి ఇష్టంగా ఉంది. ఆమె బైక్ నడపడానికి ఇష్టంగా ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. లైవ్ చాట్లో రాయొద్దు. ఓన్లీ కామెంట్ బాక్స్లో రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు. ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. కొంచెం ఓపికతో రాయండి. అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి. కొంచెం ఓపికతో రాయండి. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. షీ ఈజ్ విల్లింగ్ టు డ్రైవ్ ఏ బైక్. షీ ఈజ్ విల్లింగ్ టు డ్రైవ్ ఏ బైక్. ఆమె బైక్ నడపడానికి ఇష్టంగా ఉంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. అతని కంపెనీలో అతను నాకు ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అతని కంపెనీలో అతను నాకు ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నాడు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అతని కంపెనీలో అతను నాకు ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అతని కంపెనీలో అతను నాకు ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నాడు. దీని ఆన్సర్ చూద్దాం. ఈజ్ ఏబుల్ టు గివ్ మీ ఏ జాబ్ ఇన్ హిస్ కంపెనీ. ఈజ్ ఏబుల్ టు గివ్ ఏ జాబ్ ఇన్ హిస్ కంపెనీ. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె అక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. ఆమె అక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే కరోనా, కోవిడ్. ఆమె అక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. షీ షుడ్ నాట్ గో టు దేర్. షీ షుడ్ నాట్ గో దేర్ అలోన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు ఎక్కువగా చాక్లెట్ తినకూడదు. నువ్వు ఎక్కువగా చాక్లెట్స్ తినకూడదు. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఎక్కువగా చాక్లెట్స్ తినకూడదు.
జనరల్గా ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్లో మనం మాట్లాడతామండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 100 ప్రాక్టీస్ టెస్ట్ అనేది సో అందరికీ పంపించండి, వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళకి తెలియకపోతే నేర్చుకుంటూ తెలిస్తే వాళ్ళకి రివిజన్ అవుతుంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, అందరూ కూడా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. మనం ఏంటో దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. యూ షుడ్ నాట్ ఈట్ మోర్ చాక్లెట్స్. యూ షుడ్ నాట్ ఈట్ మోర్ చాక్లెట్స్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. ఆమె హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎందుకు చేయాలనుకుంటుంది? ఆమె హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎందుకు చేయాలనుకుంటుంది? వచ్చి కనుక చేయాలనుకుంటుంది, రాకపోతే చేయాలనుకోదు కదా. ఆమె హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎందుకు చేయాలనుకుంటుంది? దీని ఆన్సర్ చూద్దాం. వై డస్ హీ వాంట్ టు కుక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ? వై డస్ హీ వాంట్ టు కుక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మన అందరం తప్పనిసరిగా ఈ ఛానల్ని షేర్ చేయాలి. మనం అందరం తప్పనిసరిగా ఈ ఛానల్ను షేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీని ఆన్సర్ చూద్దాం. ఆల్ ఆఫ్ us మస్ట్ షేర్ దిస్ ఛానల్. ఆల్ ఆఫ్ us మస్ట్ షేర్ దిస్ ఛానల్. ఒక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం ఇంగ్లీష్లో తప్పనిసరిగా మాట్లాడాలి. మనం ఇంగ్లీష్లో తప్పనిసరిగా మాట్లాడాలి. ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్స్ని కామన్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. చాలా చాలా 99 ప్రశ్నలు రాసినట్టే మీరు. 98, 97 ఆల్మోస్ట్ రాసినట్లే. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఇంకో 15 సెకండ్స్ ఉంది, ఇంకో 10 సెకండ్స్ ఉంది. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మన ఇంగ్లీష్లో తప్పనిసరిగా మాట్లాడాలి. మనం ఇంగ్లీష్లో తప్పనిసరిగా మాట్లాడాలి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వీ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. మనం గౌరీ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. మనం గౌరీ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. మనం గౌరీ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇదే లాస్ట్ అండి నాకు తెలిసి, ఇంతనే లాస్ట్. సో ఇది రాసినట్లయితే ఇంకా మీరు 100 ప్రశ్నలు రాసినట్టే. సో ఈరోజు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా మీరు రాసినట్లే. ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా రాసినట్లే. సో రాయండి, ఫాస్ట్గా రాయండి. మనం గౌరీ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వీ షుడ్ సే థ్యాంక్ యూ టు గౌరీ సార్. వీ షుడ్ సే థ్యాంక్ యూ టు గౌరీ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్. సో ఈ వీడియో మనకు నచ్చితే మనకు అందరికీ పంపించండి. అందరు కూడా ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో బేసిక్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోనే అన్నీ వాళ్ళకి తెలుస్తాయి, అన్ని మోడల్స్ తెలుస్తాయి. నాకు ఇంగ్లీషు బాగా వచ్చు అన్న వాళ్ళు కూడా దాన్ని పంపించండి, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఇంకేంటి రాదో వాళ్ళకి తెలుస్తుంది. సో అదేవిధంగా ఎవరికైతే రాదో వారికి మనకు గ్యారంటీగా పంపించండి, వాళ్ళకి స్ట్రక్చర్స్ అన్నీ తెలుస్తాయి. అదేవిధంగా నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇంకా చివరిగా ఒకే ఒక మాట, ఇంకా మనకి గంటన్నర టైం ఉందండి. ఈ గంటన్నరలో మీరు మీ యొక్క వీడియోని నాకు పంపించినట్లయితే ఫీడ్బ్యాక్, సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది 21 రోజులు మీకు ఏ విధంగా ఉంది అని నాకు పంపించినట్లయితే ఈ 4 రోజులు మీరు బాగా నేర్చుకున్నారు. మీకు కనుక నిజంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగినట్లయితే, మీరు ఈ ఛానల్ ద్వారా మీరు మాట్లాడుతున్నట్లయితే నాకు ఒక 1 మినిట్ వీడియో కానీ లేదంటే 1 మినిట్ ఆడియో కానీ లేదంటే ఒక వైట్ పేపర్ మీద నేను రాసి నాకు పంపించండి. సో 10:30 లోపు లేదంటే 10 గంటల లోపు రాసి పంపించినట్లయితే రేపు మీ యొక్క పేరు మీరు ఏదైతే పంపించారో అది నేను ఎడిటింగ్ చేసి ఖచ్చితంగా నేను రేపు ప్రమోట్ చేస్తాను. సో దాని ద్వారా మీ యొక్క ఫ్యామిలీ లేదంటే మీ ఫ్రెండ్స్ సో నేర్చుకుంటారు. సో మా వాళ్ళు నేర్చుకున్నారు కనుక నేను కూడా నేర్చుకోవాలనే ఒక వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ వీడియోకి నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.